నెల్లూరు జిల్లా సైదాపురం మండలం సింగిల్ విండో పద్ధతి వాట్సాప్ మెసేజ్ తో గణేష్ విగ్రహాలకు అనుమతి. సింగిల్ విండో పద్ధతి వాట్సాప్ మెసేజ్ తో కామెంట్ ద్వారా వినాయక విగ్రహాల ఏర్పాట్లకు నిర్వాహకులు ముందుగా అనుమతులు పెట్టుకోవాలని ఆత్మకూరు డివిజన్ డీఎస్పీ వేణుగోపాల్ సైదాపురం ఉత్సవ నిర్వాహకులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన సైదాపురం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సైదాపురం పరిధిలో కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ కు సూచనలు జారీ చేశారు. డీఎస్పీ వేణుగోపాల్ మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను ఉత్సాహంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిర్వాహకులకు తెలియజేస్తున్నామని అన్నారు. నిర్వాహక కమిటీని ఏర్పాట్లు చేసుకుని ఉత్సవాల బాధ్యతల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ట్రాఫిక్ కూడా ఇబ్బందులు లేకుండా నిర్వహించుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఇతర మతస్థులకు భంగం కలగకుండా ప్రశాంతంగా ఉత్సాహంగా వినాయక వేడుకలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ ద్వారా విగ్రహ ఏర్పాట్లకు దరఖాస్తు చేసే నిర్వాహకులకు ఫైర్ పోలీస్ పంచాయతీ విద్యుత్ శాఖ కూడా పరిశీలించి ఇబ్బందులు లేకుండా పర్మిషన్ జారీ చేస్తుందని చెప్పారు. సైదాపురం మండలంలోని 8 మంది విగ్రహాల ఏర్పాట్లకు పర్మిషన్ కు గాను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రావడం జరిగిందని, ఎస్ఐకుగా ఫార్వర్డ్ అయ్యిందని పరిశీలించి అనుమతులు త్వరలోనే ఇస్తారని అన్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చివరికి వచ్చేసి ఆ పోలీస్ సంబంధించిన ఎస్ఐ గారికి వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఏరియా సంబంధించి ఫైరింగ్ డిపార్ట్మెంటు, పంచాయతీ మున్సిపాలిటీస్, కరెంట్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఆ పర్మిషన్ తెచ్చుకున్న ప్రదేశానికి పోయి ఆ ఊరు గ్రామంలో కానీ ఎక్కడా కానీ దానికి సంబంధించి అక్కడ వసతులు సరిగా ఉన్నాయా లేదా, మరి పబ్లిక్ ఇబ్బంది ఉందా లేదా అన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని పరిశీలించిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు పెట్టిన విగ్రహం వల్ల పబ్లిక్ కానీ ట్రాఫిక్ అంతరాయం జరగకూడదు, ఇతర మతస్థులకు అంతరాయం జరగకూడదు, అన్నీ కూడా సక్రమంగా ఉండాలా. దానికి ఒక కమిటీ కూడా ఫామ్ చేసుకోవాలి. గ్రామంలో ఆర్గనైజర్స్గా ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో వాళ్ళు పండుగ జరుపుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ రోజు వాళ్ళు ఇమ్మర్షన్ ఆ డేట్ కూడా తెలియాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు అందరికీ తెలియజేయడం వల్ల ప్రజలకు అందరికీ ఎవరైనా విగ్రహం పెట్టదలుచుకుంటే ఆన్లైన్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు. తద్వారా పర్మిషన్ పొంది విగ్రహాలు పెట్టుకోవచ్చు. సైదాపురం పోలీసు సంబంధించి 8 మంది అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి అవన్నీ పరిశీలించి వాళ్ళకు తగు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. త్వరలో ఇవ్వడం జరుగుతుంది. పర్మిషన్ విధానం ద్వారా ఈ ప్రభుత్వమే దీన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వం ద్వారా అన్ని జిల్లాల రాష్ట్రంలో కూడా ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. అందరూ కూడా ఒకేసారి పోయి విజిట్ చేసి పర్మిషన్ ఇస్తారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు పెట్టవచ్చు.